క్రెడిట్ స్కోర్ బాగుంటే లోన్ ఈజీగా వస్తుందని అందరికీ తెలుసు. కానీ హార్డ్ ఎంక్వైరీ చేస్తే స్కోర్ తగ్గిపోతుంది అని మీకు తెలుసా? ఇంతకీ క్రెడిట్ స్కోర్ హార్డ్ ఎంక్వైరీ అంటే ఏంటి? దీనివల్ల క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా? ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకులు, రుణ సంస్థలు మీ క్రెడిట్ రిపోర్ట్ను చెక్ చేయడమే హార్డ్ ఎంక్వైరీ. పర్సనల్, హోమ్, ఆటో, ఎడ్యుకేషన్ లోన్ ఇలా దేనికోసం అప్లికేషన్ పెట్టుకున్నా బ్యాంకులు హార్డ్ ఎంక్వైరీ చేస్తాయి. క్రెడిట్ లిమిట్ పెంచాలని కోరినా అది హార్డ్ క్రెడిట్ ఎంక్వైరీ కిందకే వస్తుంది. ఈ ఎంక్వైరీ వల్ల మీ క్రెడిట్ స్కోరులో కొన్ని పాయింట్లు తగ్గే ఛాన్స్ ఉంటుంది. హార్డ్ ఎంక్వైరీ చేస్తున్నారంటే మీరు లోన్ కోసం చూస్తున్నారని అర్థం. తక్కువ సమయంలోనే ఎక్కువసార్లు హార్డ్ ఎంక్వైరీ జరిగిందంటే మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మీరు లోన్ను తిరిగి చెల్లించే పరిస్థితుల్లో ఉన్నారో లేదో అని బ్యాంకులు లోన్ను నిరాకరించే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా జరగద్దు అంటే ఒకసారి లోన్ రిజెక్ట్ అయ్యాక కనీసం 6 నెలలు ఎలాంటి లోన్కు అప్లై చేయొద్దు. దీంతో మీ క్రెడిట్ స్కోర్ తగ్గదు. ఈ మధ్య ఫిన్టెక్ యాప్లు తమ యూజర్లకు ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. దీన్నే సాఫ్ట్ ఎంక్వైరీ అంటారు. అంటే ఇందులో యూజర్ తన పేరు మీద ఎన్ని లోన్లు ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఎంత లోన్ చెల్లించారు, ఓవర్ డ్యూ పేమెంట్లు ఏమైనా ఉన్నాయా, ఇలా అన్ని వివరాలు ఉంటాయి. సాఫ్ట్ ఎంక్వైరీ అంటే మీరు లోన్ కు అప్లై చేస్తున్నట్లు కాదు, మీ లోన్ల గురించి సమగ్ర రిపోర్ట్ మాత్రమే చెక్ చేసుకున్నట్లు. అందుకే సాఫ్ట్ ఎంక్వైరీలో చేస్తే మీ క్రెడిట్ స్కోర్ పై ఎలాంటి ప్రభావం పడదు.